నమస్తే అండి. నా పేరు కట్కూరి మహేశ్వర్ రెడ్డి. మాది దాసాయిగూడెం, సూర్యాపేట మండలం. నేను మా నా వ్యవసాయ క్షేత్రం నందు ఒక ఎకరం స్థలంలో లాస్ట్ ఇయర్ కొర్రమేను చేపలు ఇంట్రెస్ట్ ఉండి ఒక ఎకరం చెరువును తోల్చాను. ఆ చెరువులో ఫస్ట్ కొద్దిగా ఐడియా లేక మనము వేరే మూసీ దగ్గర నుంచి వేరే వాళ్ళు పిల్లలు తెచ్చి అమ్ముతామంటే పిల్లలు వేస్తే దాంట్లో బాగా అవి ఫీడ్ కన్వర్ట్ కాక 60 నుంచి 70 వేల రూపాయలు ఫస్ట్ నష్టమే జరిగింది. తర్వాత మనము వేరే తెలిసిన వాళ్ళ ద్వారా 3 నుంచి 4 అంగుళాల పిల్లలు తెచ్చాము. అవి కొద్దిగా పెరుగుదల ఉన్నవి. తర్వాత ఈ వచ్చే రోగాలకు వాటికి బైపాల్ ఫిషరీస్ వారి ద్వారా వాళ్ళు మా లో మనం చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు నేనేసి 1 ఇయర్ అవుతుంది. రాలేదు మనకు. ఫస్ట్ ఇయర్ లో మొత్తము అనుభవంతో సరిపోయింది. దానికైతే నా పెట్టుబడి వెళ్ళింది. ఇంకా దీంట్లో బాగా చేపలు ఉన్నాయి నాకు. నేను ఈ ఎకరం పాండ్ తవ్వడానికి నాకు కనీసం సుమారు 1,00,000 రూపాయలు పెట్టిందండి. ఈ పాండ్ తవ్విన తర్వాత నేను చిన్న పిల్లలు మూసి ఆ ఏరియా నుంచి వాళ్ళు తెచ్చి నాకు ఒక 70 నుంచి 1,00,000 రూపాయల వరకు వాళ్ళు మనకు అమ్మడం జరిగింది. అది తెలియక మన పాండ్లో వేసాము, ఫీడ్ వేసినా కానీ అవి ఒకదాన్ని ఒకటి, ఈ కొర్రమేనుకు ఒకదాన్ని ఒకటి తినే లక్షణం ఉంటది. దాంట్లో మనకి ఏమీ కనపడలేదు. దగ్గర 40 నుండి 50 వేల పిల్లలు పోస్తే దాంట్లో మనకు కనీసం ఒక 4,000, 3,000 కూడా కనపడలేదు. తర్వాత మనకు తెలిసిన వాళ్ళు మిత్రుల ద్వారా వేరే ఒక 4 నుంచి 5 ఇంచుల పిల్లలు తెచ్చిపోసాము. అవి బాగానే రికవరీ ఉన్నాయి. తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే ఫీడ్ మాఫియా కూడా బాగా ఉంది. ఆ ఫీడ్ బాగుంటుంది, ఈ ఫీడ్ బాగుంటుంది అని చెప్పేసి మోసం చేస్తుంటారు. తర్వాత ఫీల్డ్లో కూడా నేను మోసపోయాను. తర్వాత ఇప్పుడు మంచిగా మనకు ఐబీ కంపెనీ వాళ్ళది, ప్రొవెల్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటే వాడుతున్నాను నేను. తర్వాత మనకు నెక్స్ట్ ఏమైందంటే ఈ ఎకరంలో కూడా మనకు ఎక్కువ చేపలు పెట్టింది. ఈ హై డెన్సిటీ వల్ల ఈ మనకు చెరువు కొద్దిగా బాగా ప్రాబ్లం అవుతుంది. నల్ల కావటము, అమోనియా పెరగటము ఇవి జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇయర్ మొత్తం నాకు అనుభవానికే సరిపోయింది. ఈ ఇయర్ మనకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంచిగా చేపలు పెరుగుతాయని. రెండోది ఏంటంటే ఈ నాటు కొర్రమేను మనం పెంచితే నాటు కొర్రమేను పెరగటానికి కనీసం సుమారు 12 నెలలు పడుతుంది. రెండోది ఈ నాటు కొర్రమేను ఒకదానొకటి తినడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అదే మనము వియత్నాం చేపలు తెచ్చుకుంటే 8 నెలల్లోనే 800 గ్రాముల నుంచి కేజీ అవుతున్నాయి. మనకు వచ్చిన దాంట్లో నాటు మరియు వియత్నాం మిక్సింగ్ వచ్చినాయి. వియత్నాం బాగా పెరుగుతున్నాయి, నాటు చాలా స్లోగా ఉన్నాయి. రెండోది ఇప్పుడు మన దగ్గర మార్కెట్ వాళ్ళు కొనేవాళ్ళు కూడా నాటు కొర్రమేను పట్టకపోతే కొర్రమేను ఎవరికి చనిపోతుందండి. వాళ్ళు కూడా హైబ్రిడ్ ప్రిఫర్ చేస్తారు. నా ఒపీనియన్ అయితే ఈ వియత్నాం చేప మనము హైబ్రిడ్ చేప వియత్నాం పెంచుకుంటే మనకు లాభసాటిగా ఉంటుందని నా ఒపీనియన్. ఒక్కటేనండి దీంట్లో నా అనుభవం ఏంటంటే ఎక్కువ చేపలు వేయద్దు. ఎకరానికి ఒక 10,000 చేపల కంటే ఎక్కువ వేయద్దు, తక్కువ చేపలు వేయాలి. వీలైనంత వరకు మనము హ్యాచరీలో ఎక్కువ పెరిగిన కనీసం 5 నుంచి 6 అంగుళాల పిల్లలు తెచ్చుకొని మనము పెంచుకుంటే ఒక 8 నుండి 10 నెలల్లో మనకు కేజీ సైజ్ వచ్చే సూచనలు.
దగ్గర దగ్గర ఒక 10 నుండి 20 వేల చేపలు పోసి ఇంతవరకు అయితే ఈ 1 ఇయర్ లో ఒక 3 టన్నుల మెటీరియల్ అమ్మాను. మనకు లోకల్లో ఒక బయర్ ద్వారా చూసి సూర్యాపేటలో అమ్ముతున్నాను. నాకైతే ఈ 3 టన్నులకు ప్రస్తుతానికి ఈ సంవత్సరం పెట్టుబడి వెళ్ళింది. నెక్స్ట్ ఇయర్ సంది మనకు లాభసాటిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకు ఈ అమ్మాయి పరమేశ్వర్ గారు బాగానే సహకరిస్తున్నారు. వాళ్ళు ఏం ఫీడ్ వాడాలి, మన దగ్గర ఏం మెడిసిన్ వేయాలి అనేది, వాటర్ టెస్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళు వచ్చి మనకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం మంచిగానే ఉంది.